ఇక యూరియాపై హ్యాండ్స్ అప్, సరఫరా విఫలమయ్యాం. కలెక్టర్ల సదస్సులో జరిగిన తీరుతెన్నులు, కలెక్టర్లు జరిగిన సదస్సులో ఆయన మాట్లాడిన వైనం, యూరియా ఇప్పుడు తగ్గించుకోండి 800 ఇస్తాము ఇట్లాంటివి చెప్తున్న ద్వారా ఉపయోగం ఏమనుందా? ఓవరాల్గా కలెక్టర్ కాన్ఫరెన్స్లో యూరియాతో పాటు మిగతా అంశాల మీద చంద్రబాబు గారు కానీ అధికారులు కానీ స్పందన ఎట్లా ఉందంటారు గోపి గారు? సార్, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన ఎప్పుడు చేసే ఉపన్యాసమే మళ్ళీ చేశాడు. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు అభివృద్ధి చేస్తాం, పరిశ్రమలు తెస్తాం అని చెప్తారు. అలాగే అధికారులు మాత్రం మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలతో అనుసంధానం అవ్వండి, ప్రజల పట్ల హ్యూమానిటేరియన్ దృక్పథంతో పనిచేయండి అని ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు, అవన్నీ మామూలే, అందులో అనుమానం లేదు. కాకపోతే ఇప్పుడు జరిగింది ఏంటంటే యూరియా మీద తన ప్రభుత్వం ఎలా ఫెయిల్ అయింది అనేది కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. చెప్పి నెపం కలెక్టర్ మీదే తోసేశారు. అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, మనుషులా పశువులా ఏం యూరియా కొరత లేదంటారా, అట్లా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారా అంటూ మీడియా వాళ్ళని, అంటే వాళ్ళు ఎల్లో మీడియా కాకుండా మిగతా మీడియాని సోషల్ మీడియాని దూషించాడు ఆయన. ఇప్పుడేమో వైఫల్యాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు. అది కలెక్టర్ బాధ్యత అంటాడు ఆయన. కలెక్టర్ల సమావేశంలో ఆయన ఆన్ రికార్డు ప్రభుత్వ వైఫల్యం గురించి కలెక్టర్ల నెపం నెట్టేస్తూ మాట్లాడిన చూసాం. దానికి ముందు ఆయన అసలు యూరియా కొరత ఎక్కడుంది, అంతా వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చాలా ఆవేశంగా మాట్లాడారు. అది చూశారు ప్రజలు. ఇప్పుడు ఏంటంటే ఏమైందంటే రాష్ట్రానికి కేటాయించబడిన యూరియాలో 50% మార్క్ ఫెడ్ కి ఇవ్వాలండి, 50% ప్రైవేటు వ్యాపారస్తులకి ఇవ్వాలి. దురదృష్టం ఏమైందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది 75 to 80% ప్రైవేట్ మార్కెట్ కి ఇచ్చేసి 20 to 25% మార్క్ ఫెడ్ కి ఇచ్చారు. అది చాలా తక్కువ. అందువల్ల ఈ కొరత ఏర్పడిపోయింది. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 250 రూపాయల బస్తాని 450 రూపాయలకి అమ్ముకోవడం మొదలైశారు. దీనివల్ల రైతుల్లో అసంతృప్తి మొదలైంది. వాస్తవానికి ఏంటంటే ఈ వరి కలుపు తీసే టైం ఇది. ఈ కలుపు తీసిన తర్వాత వెంటనే యూరియా వేసి నీళ్లు పెట్టేస్తే దిగుబడి బాగా వస్తుంది అనేది రైతుల అనుభవంలో నుంచి వచ్చింది. ఇప్పుడు ఏమంటారు, మీరు యూరియా వాడడం తగ్గించండి అంటారు. ఎలా తగ్గిస్తారు? గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి రైతు కూడా తనకి ఎంత భూమి ఉంది, ఏ పంటలు వేస్తున్నాడు, ఎలాంటి విత్తనాలు కావాలి, ఎలాంటి ఎరువులు కావాలి అనేటువంటి అన్ని కూడా రికార్డెడ్ గా నమోదయ్యాయి. దాని ప్రకారం ప్రభుత్వం వాళ్ళకి విత్తనాలు కానీ ఎరువులు కానీ సరఫరా చేసేది. ఆ తర్వాత దిగుబడి వచ్చిన తర్వాత, పంట దిగుబడి వచ్చిన తర్వాత పంటలను కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా పోయాయి, నిర్వీర్యం అయిపోయాయి, పని చేయడం లేదు. రైతులు ఎంతమంది ఉన్నారు గ్రామంలో, వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, వాళ్ళు ఏమేమి పంటలు వేస్తున్నారు అనేది లెక్క లేకుండా పోయింది. లెక్కలు లేవు ఇప్పుడు. ఆ లెక్కలు రాసేవాళ్ళు కూడా లేరు. దానివల్ల కూడా కొంత గందరగోళం అయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లను మీరు ప్రజలతోటి మమేకమై వెళ్ళండి అని చెప్తున్నారు. అది కలెక్టర్లు వెళ్ళినంత మాత్రాన ఇలాంటి సమస్యలు తెలియవండి. గ్రౌండ్ లెవెల్లో దానికి ఒక మెకానిజం ఉండాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ మెకానిజం నడిచింది. అలాంటి మెకానిజం పెట్టుకొని అప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడితే చెల్లుద్దు. కానీ కలెక్టర్లు వెళ్ళినా, మినిస్టర్లు వెళ్ళినా ఈ సమస్యలన్నీ బయటికి రావండి. ఎప్పుడు కావాలి యూరియా, ఎప్పుడు కావాలో రైతుకి అప్పుడు వచ్చి మాట్లాడతాడు, కానీ మిగిలిన టయాల్లో మాట్లాడు యూరియా గురించి. ఇప్పుడు యూరియా వాడకాన్ని తగ్గించుకోమని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతం ఫ్రీజ్ అయినట్లుంది కదా. రైట్. పెద్దిరెడ్డి గారు కొండెప్పి నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇప్పుడు యూరియా వాడితేనేమో క్యాన్సర్ వస్తుంది, 99 రూపాయల మందు క్యాన్సర్ కదా సార్. అది తన అసమర్థతని ఇవ్వకపోవడానికి యూరియా అందించకుండా బ్లాక్ మార్కెట్ తరలించి దానిని ఈ విధంగా క్యాన్సర్ వస్తుందని చెప్పడం అనేది చాలా ఆశాస్పదం సార్. దాని యూరియా వాడకపోతే ఇప్పుడు 800 ఇస్తారంట. ఇప్పుడు పంటలు ఎండిపోతుంటే 800 తీసుకెళ్ళి ఏం చేస్తారు? పంటలు దెబ్బతింటే ఆ నోట్లు ఉడకబెట్టుకొని తింటారు సార్ ప్రజలు. ఆ 800 నోట్లు ఉడకబెట్టుకొని తింటారు ఫుడ్. ఇంకా
ఓకే. ఇంకోటి సార్, ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత ఏంటి సార్? విద్య వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత. అలాంటి విద్యని నాడు నేడు కింద స్కూల్స్ ని బాగు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పేదలని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నిటిని కూడా విద్యా విధానం తీసుకురావడానికి మంచి, అంటే ఏమంటారు, వాళ్ళ ప్రమాణాలు పెంచుకోవడానికి కానీ, లేకపోతే ముందు ఈ కాంపిటేటివ్ మార్కెట్ లో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేసి తీసుకొచ్చారు. అలాంటి విద్యను కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయాలని అనుకోవడానికి కారణం వాళ్ళ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ ని వాటిని బాగుపరచడానికి ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది సార్. రెండోది ఈ మెడికల్ కాలేజీలు సార్. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయితే ఇప్పటికే ఎక్కువ మంది డాక్టర్లు ఎక్కువ ఖర్చు పెట్టి బయటకు వచ్చేసి ఎక్కువ చార్జెస్ చేయడం జరుగుతుంది సార్. అదే ప్రైవేట్ పరం అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇది జరుగుతుంది. ఈనాడు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు గారు నయా పెత్తందార్, మొత్తం కోటీశ్వరుల పక్షాన ఉన్నాడని వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. జగన్ గారు అట్లా కాకుండా పేదల కోసం కొన్ని ఏర్పాట్లు చేస్తే నయా పెత్తందార్ అన్నారు. ఇప్పుడు వీళ్ళు రాసిన స్టాండర్డ్స్ ప్రకారం చంద్రబాబు గారు పూర్తిగా నయా పెత్తందార్ అని అనుకోవాల్సిందేగా. ఎట్లా అవుతుంది సార్? ఇప్పుడు బయట మనం బ్లడ్ టెస్ట్ కి వెళ్తే ఒక్కొక్క టెస్ట్ కి 200-300 అవుతుంది సార్. షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ ఇది చేస్తే 1500 అవుతుంది. ఒక ఎంఆర్ఐ స్కాన్ కి వెళ్తే 7000 అవుతుంది. అవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెయింటైన్ చేస్తే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది సార్. ప్రైవేట్ పరం చేస్తే ఎన్ని దోపిడే కదా సార్. ఇప్పుడు ఆ డాక్టర్ని కూడా మనం అంటానికి లేదు. కాకపోతే ఈ ప్రైవేట్ ఎవరైతే మెడికల్ కాలేజీని రన్ చేస్తారు హాస్పిటల్స్ ని, ఆ మేనేజ్మెంట్ మనం వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు పెట్టుకుంటారు ప్రైవేట్ ఆసుపత్రులు, తప్పేం కాదు. కానీ గవర్నమెంట్ ఆసుపత్రులను తీసుకెళ్లి అన్ని ఆస్తులు, ఇప్పుడు కొందరైతే 70,000 కోట్లు ఆస్తి అంటున్నారు, 1,00,000 కోట్లు ఆస్తి అంటున్నారు, అదంతా తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం ఏంటనేదే ప్రధానమైనటువంటి సమస్య. దానితోటి సీట్లలో పేదలకు అన్యాయం జరుగుతుంది అనేది ఇంకో సమస్య. రైట్, గోపి గారు సంక్షిప్తంగా కంప్లీట్ చేయండి. మీరు అదే సార్ కట్ అయిపోయింది. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా చెప్తూ ఉంటారు, ఇప్పుడు యూరియా వాడకం తగ్గించండి. యూరియా వాడకం తగ్గించాలంటే పంటల మార్పిడి జరగాలి. పంటల మార్పిడి జరగాలంటే శాస్త్రవేత్తలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి రైతులతో కలిసి రైతులతో చర్చించి ఆ భూమి సారం ఏంటి అనేది చూసుకొని దానికి తగ్గ పంట రికమెండ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ అంతా జరగకుండా నువ్వు వరి వేసుకో, యూరియా వాడద్దు అంటే దిగుబడి ఎక్కడి నుంచి వస్తుంది? వరి ధర పెరిగినప్పుడు వరి బానేయండి కూడా చెప్పారు. అని మరి అంటే ఏ స్థాయిలో మానాలి, ఎక్కడ మానాలి అనేది గవర్నమెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. దానికి లెక్క ఉండాలి. ఆ లెక్క ప్రకారం శాస్త్రపరంగా అన్ని జరగాలి. అది ఏమీ లేకుండా నువ్వు సడన్ గా రైతులు వరి పంట వేసి కలుపులు తీసిన తర్వాత యూరియా వేయాల్సిన టైంలో యూరియా ఇవ్వకుండా యూరియా వాడకం తగ్గించండి అని చెప్పడం అనేది సైంటిఫిక్ గా కాదండి, సమర్థనీయం కూడా కాదు. రైతు ఏమైపోతాడు దిగుబడి తగ్గిపోతే? సో అది దిగుబడి పెరిగితేనేమో కొనేవాడు లేడు మార్కెట్ లో, దిగుబడి తగ్గిపోతే రైతుకి నష్టం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ మంత్రి గారు కూడా అరుస్తున్నారు తప్ప, కేకలేస్తున్నారు తప్ప వాస్తవంగా చేస్తున్న పనులు అయితే కనిపించడం లేదు. రైట్, ఇప్పుడు మీరు చెప్పినట్టు టమాటా ధర దారుణంగా పడిపోయింది, మన ఉల్లి ధర పడిపోయింది. అంతకుముందు నిన్న ఎవరో చెప్తున్నారు మన మిత్రులు ఇట్లాగే బొప్పాయి ధర పడిపోయింది, మామిడి ధర పడిపోయింది. ఏమిటి రైతులంతా సంక్షోభంలోకి వెళ్ళేటట్టుగా గతంలో మామిడి ధర పడిపోయి మామిడికాయలు రోడ్ల మీద వేశారు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కానీ దానికి ముందు కానీ. సో అట్లా ప్రతి పంట అసలు అంటే రాష్ట్రంలో ఏ పంట ఎంత జరుగుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఏ పంట ఎక్కడ వేశారు అనే లెక్కలు అయితే వ్యవసాయ శాఖ దగ్గర మిస్ అయిపోయాయండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ లెక్కలు తీసేవాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఆర్బీకేల్లో ఉండే ఉద్యోగస్తులు తీస్తారు, వాళ్ళు తీయడం లేదు. వ్యవసాయ శాఖ వాళ్ళు మరి గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. సచివాలయంలో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. వాళ్ళనేమో వాలంటీర్లు ఉద్యోగాలకు అప్పచెబుతున్నారని ఇంటింటికి తిరగండి అని చెబుతుంటే వాళ్ళు గోల్ పెడుతున్నారు. ఓకే.